Hello everyone, this is Swapnika Valmiki. Welcome to BRK Money Controls. సో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలనే దానిపైన కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నింటి గురించి ఈరోజు మనం క్లియర్గా డీప్గా తెలుసుకుందాం. సో మనతో పాటు వెల్దీ చక్రధర్, హీ ఈజ్ యాక్చువల్లీ యాంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ రిజిస్టర్ కూడా. సో తను అలాగే బిజినెస్ ఎక్స్పర్ట్ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్, అంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అంటే ఏంటి సార్? అసలు ఇది ఎలా ఎవరు తీసుకోవచ్చు అంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటేనండి, మీకు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఇప్పుడు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక సాఫ్ట్ కంపెనీ, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా పాలసీ లాంచ్ చేసింది అంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది. చూస్తారు చాలా కంపెనీస్, వాళ్ళు ఏం చేస్తారంటే సర్వేస్ చేస్తారు, ఎలాంటి పాలసీ అయితే మన ఇన్వెస్టర్స్కి, మన క్లయింట్స్కి బాగుంటుందని. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక క్లయింట్కి బైపాస్ సర్జరీ జరిగింది. జనరల్గా బైపాస్ సర్జరీ జరిగితే కండిషన్స్ ప్రకారం బాగానే ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒక 1 month రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రొటీన్ వర్క్లో వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని కేసెస్ ఏమవుతాయంటే, బైపాస్ సర్జరీ చేస్తున్నప్పుడు కొన్ని అనుకోకుండా వాళ్ళు షుగర్ హైలైట్ అయిపోవటం కానివ్వండి, దాని ఇంపాక్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల కిడ్నీస్ ఇంపాక్ట్ అవ్వడం కానివ్వండి, అలాంటి జరుగుతూ ఉంటాయి. అప్పుడేమవుతుందంటే ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ కూడా బాగా వాడాల్సి వస్తుంది, ఇంట్లో కేర్ టేకర్ని పెట్టుకోవాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. మీకు చాలామందికి తెలియదు, దగ్గర 10 lakhs ఖర్చు అవుతుంది, దగ్గర 1 lakh ఖర్చు అవుతుంది పర్ మంత్. కొన్ని ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే, బ్రెయిన్ డెడ్ అవుతుంది, మనిషి బతికే ఉంటారు, కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా సరికాకపోవచ్చు. అలాంటి టైంలో బెడ్ మీదే ఉంటారు, కానీ ఒక ప్రొలాంగ్ టైం అంటే ఒక 6 months కావచ్చు, 5 months కావచ్చు, వాళ్ళకి కంటిన్యూస్గా ఇంట్లోనే హాస్పిటల్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒక నర్సుని పెట్టాలి, అలా ఒక కేర్ టేకర్ని పెట్టాలి, ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా తయారు చేయాల్సి వస్తుంది మనకి. సో దానికి చాలా ఖర్చు అవుతుంది. సో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ టైం వరకే హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ అవుతుంది, ఆ ఆపరేషన్ కాస్ట్ వరకే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది తప్ప, ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ప్రొలాంగ్ టైంలో మనకు కావాలి అంటే మాత్రం కంపెనీస్ ఏవి కూడా సపోర్ట్ చేయవు, అది మన ఓన్ పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే మేము చూస్తుంటాం. చాలామందికి ఏంటంటే, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని తెలియదు. మనం రొటీన్గా మనం జాబ్ చేసుకుంటాం, మన పిల్లలు స్కూల్కి పంపిస్తాం, ఇంటికి వస్తాం, మన వాళ్ళలో ఎవరన్నా అలాంటి ఇష్యూ వస్తే తెలుస్తుంది తప్ప. సో మేమేంటంటే, ఒక 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రకరకాల కేసెస్ చూసాం, ఎన్నో కేసులు మా దగ్గర వస్తుంటాయి, రకరకాల కేసెస్ వస్తుంటాయి. సో ఇట్లాంటివి హాస్పిటలైజేషన్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక చాలా ఖర్చులు ఉండేవి మేము చాలా కేసెస్ చూస్తాం. సో ఇట్లాంటివి మేము హెల్ప్లెస్, ఎందుకంటే మా పాలసీలో వాళ్ళకి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, నేను ఇక్కడ రాదు. జస్ట్ ఏంటంటే, ఒక హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు, దానికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు ఇచ్చేస్తాం, అయిపోతుంది. సో దానికోసమే ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది లాంచ్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు. ఇందులో ఎలా ఉంటుందంటే, మొత్తం బాడీలో 4 categories కింద డివైడ్ చేశారు దాన్ని. అంటే హార్ట్కి సంబంధించి ఒక క్రిటికల్ ఇల్నెస్, క్యాన్సర్కి సంబంధించి ఒక క్రిటికల్ ఇల్నెస్, అలాగే నర్వస్ సిస్టమ్ ఉంటుంది, బ్రెయిన్ అని, దానికి సంబంధించి ఒకటి, రెస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్, మిగతా ఆర్గన్స్ అన్ని కలిపి ఒకటి, అలా 4 categories వేశారు. సో మనం కనుక అరౌండ్ 25 lakhs పాలసీ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇలాంటివి ఏమైనా క్యాన్సర్ వచ్చింది, క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు, డాక్టర్స్ చెప్పారు ఇంకా హార్డ్లీ 3 months 4 months కంటే ఛాన్స్ లేదని చెప్పారు, మనం ట్రీట్మెంట్ ఇంట్లో ఇచ్చుకోవాల్సి వస్తుంది. కానీ దానికి ఏ హాస్పిటల్, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయదు. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా, అప్పుడు మేము ఇస్తామంటారు. మీరు ఇంట్లో తీసుకుని ట్రీట్మెంట్ అంటే ఎవరిస్తారు, ఎవరు. సో కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఈ క్రిటికల్ ఇల్నెస్ కాపాడుతుంది. అప్పుడు మీరు ఒకవేళ ఇంటి నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా ఇది పాలసీ వస్తుంది. ఈ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఏంటంటే, ఒక పేషెంట్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు డాక్టర్స్ హోప్లెస్ అని చెప్పినప్పుడు, కానీ ఎన్నాళ్ళు ఉంటారు చెప్పలేరు, ఒక 6 months దాకా బతుకుండొచ్చు, 3 months బతుకుండొచ్చు, 4 months బతుకుండొచ్చు, కానీ రొటీన్గా వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేస్తూనే ఉండాలి, కీమోలు చేస్తూనే ఉండాలి, రకరకాలుగా చేయాలి ట్రీట్మెంట్, అది ఆగకూడదు. ఆ ఉన్న 3 months కావచ్చు, 6 months కావచ్చు, కంటిన్యూస్గా అయితే కాస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మనం 25 lakhs పాలసీ తీసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్కి 25 lakhs ఇచ్చేస్తారు కంపెనీ వాళ్ళు. మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారా, చేయించుకోలేదా, ఏం సంబంధం లేదు. ఒక క్రిటికల్ ఇల్నెస్ అనేది ఐడెంటిఫై చేసి ఒక డాక్టర్ కనుక రాసిస్తే, ఎస్ ఈ పేషెంట్కి క్రిటికల్ ఇల్నెస్లో ఉన్నాడు అని రాసిస్తే చాలు, సమ్మిష్యూడ్ ఎంత ఉందో అంత అమౌంట్ క్యాష్ రూపంలో మీ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎంతకాలం అతన్ని సర్వే చేయించుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. అది 5 lakhs పాలసీ తీసుకుంటే 5 lakhs అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు, 10 lakhs తీసుకుంటే 10 lakhs ఇచ్చేస్తారు. అట్లా ఎప్పుడైతే 4 partsగా డివైడ్ చేశారో ఈ పాలసీని, ఆ పాలసీ సపోజ్ క్యాన్సర్ రూపంలో వచ్చిందనుకోండి, క్యాన్సర్కి కావాల్సిన 25 lakhs ఇచ్చేసారు, అక్కడితో పాలసీ ఆగిపోదు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మనం ప్రీమియం కట్టుకుంటాం, కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆర్గానికి ఏదైనా ఇంపాక్ట్ వచ్చిందనుకోండి, ఎప్పుడు హార్ట్కి వచ్చిందనుకోండి, మళ్ళీ ఇంకో 25 lakhs ఇస్తారు హార్ట్ సంబంధించి. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే, ఒకసారి క్యాన్సర్కి ఇచ్చాక మళ్ళీ ఆ క్యాన్సర్ డబ్బులు ఇవ్వరు,
ఓకే. ఒక పార్ట్ 4 పార్ట్స్‌లో ఏదో ఒకటి వచ్చిందనుకోండి. ఆ యాహ్! ఒక్కదానికి డబ్బులు ఇచ్చేసిన తర్వాత, అమౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కాదది. యెస్. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఆర్గాన్ ప్రాబ్లమ్ వస్తే దానికిస్తారు. ఓకే. సో, డన్. అట్లా ఉంటుందండి. క్రిటికల్ ఇల్నెస్ పాలిసీ ఏంటంటే ఇది ఆర్డినరీ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లా కాదు. మనకి ఏదన్నా క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది. హాస్పిటల్స్‌లో అడ్మిట్ అవ్వలేదు. ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. రూమ్ రెంట్ లేదు. ఏమీ లేదు. జనరల్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు అన్నీ అవే కవర్ చేస్తాయి. ఇది కవర్ చేయదు. యెస్. సో, ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ లాగా ఉంచుకోవాలి. ఓకే. దీని ప్రీమియం వచ్చి కూడా పర్ యానమ్ వచ్చి 7,000, 8,000 అంతే ఉంటుంది. ఓకే. పెద్దగా అంటే ఉండదు. తక్కువనే ఉంది చాలా కొంచెం. తక్కువనే ఉంటుంది. యాహ్! చాలా తక్కువ ప్రీమియం. ఇంకో కండిషన్ ఏంటంటే తీసుకునే టైంకి మన ఏజ్ 60 లోపు ఉండాలి. ఓకే. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పాలసీ ఇవ్వరు. ఓకే. డన్. సపోజ్ బట్ ఏ పాలిసీ అయినా 60 లోపే ఉండాలనుకుంటా కదా సార్? మాక్సిమం 60 లోపు ఉండాలండి. 60 దాటితే టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోతాయి. యెస్. కవరేజ్ ఇస్తారు కానీ కోపేమెంట్ పెడతారు. ఓకే. వాళ్ళకి ఏంటంటే 10% కోపేమెంట్ ఉంటుంది. అంటే ఏదైనా హాస్పిటల్‌లో బిల్ వస్తే ఆ బిల్‌లో 90% కంపెనీ ఇస్తుంది. 10% మనం పెట్టుకోవాలి. యెస్. ఇన్ జనరల్‌గా 60% దాటిన వాళ్ళు 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కొంచెం కోపేమెంట్ అని అవన్నీ ఇస్తారు. ఓకే. ఆ కండిషన్స్‌తో ఇస్తారు. కానీ Done. బెటర్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా 60 బిలో మనం పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఓకే. అన్ని కవరేజెస్ వస్తాయి. ఐఆర్‌డీఏ ప్రకారం అంటే ఏ కంపెనీలో అయితే కనుక మనం కంటిన్యూస్‌గా 8 ఇయర్స్ కడతామో 9th ఇయర్‌న ఏదైనా ఇష్యూ వచ్చినా రిజెక్ట్ చేయడం లేదు. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే రిజెక్ట్ చేస్తాయి. యెస్. ఏమోనంటే మీకు ముందు నుంచే ఇది ఉండొచ్చు. ఫుల్ కండిషన్స్ పెడతాయి. మీకు ముందే బీపీ ఉంది మాకు చెప్పలేదు. మీకు ముందు డయాబెటిక్ ఉంది మాకు చెప్పలేదు. యాహ్! మేము పాలసీ ఇవ్వకపోవచ్చు అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కంటిన్యూస్‌గా మీరు 8 ఇయర్స్ కనుక పాలసీ కంటిన్యూ చేస్తే ఒక కంపెనీలో ఆ కంపెనీ 9th ఇయర్ నుంచి మీకు ఎటువంటి క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే. ఎంత బిల్ వస్తే అంత బిల్ ఇవ్వాల్సిందే. ఓకే. అది రూల్ ఉంది. ఓకే. సో కాబట్టి మీరు చెప్పినట్టు యంగ్ ఏజ్‌లో తీసుకోవాలి. ప్రాపర్ గుడ్ హెల్త్ ఉన్నప్పుడు తీసుకోవాలి. యాహ్! మనం కనుక 8 ఇయర్స్‌లో ఒక కంపెనీలోనే ఉంటే కనుక 9th ఇయర్ నుంచి మనం ఢోకా ఉండదు. క్లెయిమ్స్ శుభ్రంగా మంచిగా వస్తాయి. ఓకే. సో మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి అంతే. యాహ్! సో ఈ క్రిటికల్ ఇల్నెస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర కార్పొరేట్ వాళ్ళు మీ కంపెనీ వాళ్ళు మీకు పాలసీ ఇచ్చారా? లేదా మీరు సొంతంగా ఎక్కడైనా పాలసీ తీసుకున్నారా? సంబంధం లేదు. ఇది యాడెడ్ టు దట్. ఇది ఒక యాహ్! అడిషనల్‌గా తీసుకోవాలి. తీసుకుంటే చాలా మంచిదని చెప్తున్నాను. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.